మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదే నేను చెప్తా, ఇప్పుడు ప్రజెంట్ ఎజెండా ఏదో చెప్పేస్తాను అంతే. ఓకేనా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ ముసుగులో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఇది పూర్తిగా అన్యాయం అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, మరి చేసేదేమీ లేదు అనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. మనం పోరాటం చేస్తే ఏ ప్రభుత్వాలైనా పారిపోవలసిందే అన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి మిత్రులారా. నిరంతరం శాంతియుత పోరాటానికి, ఎస్సీ వర్గీకరణ కుదరదు అని రాజ్యాంగ సవరణ చేసేంత వరకు దేశం మొత్తం మీద నిరంతర శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. మరి అందులో భాగంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించే ప్రాసెస్లో భాగంగా ఈరోజు అదోన్ నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ దొంగ రాజకీయ పార్టీలన్నీ కూడా దళిత సామాజిక వర్గాన్ని నిరంతరం మనకిచ్చేటటువంటి ఇంగిలి మితికల రిజర్వేషన్లో వాటాల పేరుతో కొట్టుకు చచ్చే విధంగా తయారు చేసి వాళ్ళ పబ్బం గడుపుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని మనమంతా ధీటుగా ఎదుర్కొనేందుకు గాను సిద్ధంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. అలాగే మరి అవసరం అనుకుంటే మిగతా కులాలకి న్యాయం చేయాలనుకుంటే రిజర్వేషన్ ఇంకో 15% పెంచి వారికి ఇచ్చేయమని చెప్దాం. అలాగే మరి దేర్ ఆర్ అదర్వైజ్ ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి. మనతో పోటీ పడలేకపోతున్నాయి మిగతా కులాలు అనుకుంటే ఇచ్చేది ఇంగిలి మితికలు. కాబట్టి వారి కోసం స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించమనండి మిత్రులారా. స్పెషల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టించమనండి. ప్రభుత్వాలకు దమ్ముంటే ఇది చేయాలి, కానీ మన మధ్య వాటాల పేరుతో తగాదాలు పెడతాం కుదరదు. ఈ శాంతియుత పోరాటానికి మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానాడు. మరి ఇదే దళితుల్ని ప్రజాప్రతినిధులు వాడుకోలేదు. ఎంపీ అయితే, ఎమ్మెల్యే అయితే, మినిస్టర్ అయితే కానీ వాడుకుంటున్నాడు. కానీ మీరైతే ఐకమత్యంగా ఉండి మాకు వచ్చే బెనిఫిట్స్ పొందండి, మిమ్మల్ని కూడా మీ కులస్తులే వ్యతిరేకిస్తున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు డెమోక్రసీలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా, వ్యతిరేకిస్తారు. నేను 35 years ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చిన్న చిన్న మంత్రి పదవులు చేసిన తర్వాత ఏ పొజిషన్లో లేనప్పటి నుంచి కూడా వారితో తిరుగుతూ ఉన్నాను. నాకు ఇస్తా అన్నారు అన్ని పదవుల్లోని. వద్దు, ప్రజలకు న్యాయం జరగాలి. యాక్చువల్గా నాది సర్వజన సమాజం, అన్ని కులాలకు న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు మంచి జరగాలని పోరాడుతున్నాం. దట్టు ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది కుట్రపూరితం కాబట్టి దాని మీద ఫైటింగ్ చేస్తున్నాం. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు, దాన్ని ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పేరుతో అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి సొసైటీలో కూడా ఎస్సీలు అంటే అభద్రతా భావం పెరిగిపోతుంది నేటి పరిస్థితుల్లో. అవును, దానికి మీరు వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తున్నారు? డెఫినెట్గా కొన్ని ఎస్సీ ఎస్టీ కేసులు అక్రమంగా ఉన్నాయి, అది కాదంటలేదు. అయితే ఎవరైతే ఆధిపత్య వర్గాలు ఉన్నారో వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసేటటువంటి దళితులను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క పొలిటికల్ డెక్స్ని క్లియర్ చేసుకోవడం కోసం అటు ఇటు కూడా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దళితుల కన్నా ఎక్కువగా ఉపయోగించుకునేది అగ్రవర్ణాలే. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. దళితుల కోసం పోరాడవలసిన ఎస్సీలే వర్గాలుగా విడిపోతే ఐక్యత ఉంటుందంటారా? ఒక కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, వర్గాలుగా విడిపోతూ ఉంటారు. వాళ్ళని కలిపెట్టేటువంటి వ్యక్తి డాక్టర్ రత్నాకర్. దానిపైన ఎట్లా చూడడం అంటే విభేదాలు ఉంటే విడిపోతారు, కొన్ని అపోహలు ఉంటాయి. వారికి దానిపై పూర్తిగా అవగాహన కలిగించిన రోజున డెఫినెట్గా తప్పు తెలుసుకుంటే కలుస్తారు కదా. ఈ సమాజం అభద్రతా భావంలో ఉంది. ఒక కులమే కాదు, అన్ని కులాలను కూడా దోపిడీకి గురవుతున్నాయి. ఒక ఎస్సీలే కాదు, ప్రతి కులం కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నదే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ద గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ప్రజల కొరకు, ప్రజల యొక్క, ప్రజల చేత, అది డెమోక్రసీ. ద గవర్నమెంట్ ఆఫ్ ది థీవ్స్, బై ది థీవ్స్, ఫర్ ది థీవ్స్. దొంగల కొరకు, దొంగల చేత, దొంగల యొక్క, క్లిప్టోక్రసీ అంటారు ఇంగ్లీష్లో. ఏది వర్తిస్తుందో మీరే తీసుకోండి ఆన్సర్, దాని ప్రకారమే ముందుకు పోదాం. మీరే రాజ్యాధికారం కావాలని మీరు చెప్తున్నారు. అవును, కానీ దళితులు ఎక్కువ కేసులు పెడుతూ అక్రమ సంపాదన చేస్తూ కులాన్ని చెడ్డపెడుతూ భ్రష్టు పట్టిస్తున్నారు. అవును, దానిపైన చాలా మంది బీసీలు కానీ ఓసీలు కానీ వ్యతిరేకిస్తున్నారు సార్. దాన్ని ఏ విధంగా చూస్తారు? తప్పకుండా ఎస్సీ అట్రాసిటీ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి దళిత మన బీసీ సోదరులు కానీ అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి చాలామంది మంచోళ్ళు ఉన్నారు. అటువంటి కేసులు తప్పకుండా మనం వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం చేపట్టాలి. మోర్ ఓవర్ ఇంక నేనేమంటున్నానంటే ఈ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించేది ఆధిపత్య వర్గాలు, అగ్రవర్ణాల్లో చెందినటువంటి రాజకీయ నాయకులు, మరి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు, కొంతమంది చెంచాలను ఎస్సీ వాళ్ళు కూడా తిప్పుకుంటూ వాళ్ళ ప్రత్యర్థుల మీద ఈ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇది మెజారిటీ జరుగుతుంది దేశంలో. దీని ముందు మనం అరికెడితే ఆటోమేటిక్గా మిగతాన్ని సెటరేట్ అయిపోతుంది. న్యాయవాదిగా అవును, దళితులను వాడుకునే ప్రజాప్రతినిధులకు ఎలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే బికాజ్ మీరు అన్నదే వాళ్ళంతా వాళ్ళ క్లచెస్లో ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఇండియా ఈజ్ ఏ కరప్షన్ రీడన్ కంట్రీ. నేను పవర్ఫుల్ అను మీరను వెళ్ళి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మనం పని చేయమంటే మనం వరుసలో నిలబడం. సడన్గా ఇది తరతరాలుగా అలవాటు అయిపోయి ఏదో ఒక వర్గం కింద పనిచేయడం అలవాటు అయిపోయింది. కాబట్టి సడన్గా మీరు వచ్చేయండి అంటే కూడా వచ్చారు. ఇట్ టేక్స్ టైం డెఫినెట్గా. దాని మీద మనం కంటిన్యూస్గా పనిచేస్తాం. మతం మారిన వాళ్ళు ఎస్సీ హక్కులు పొందడం ఎంతవరకు న్యాయం? మతం అదే నేను చెప్తున్నాను కదా, మతం మారిన వాళ్ళు ఎస్సీ హక్కులు పొందడం. ఎస్సీ కూడా నా దృష్టిలో పర్సనల్ ఒపీనియన్స్ ఎస్సీ కూడా ఏ మతంలో మారినప్పటికీ కూడా
ఎస్సీలుగానే ట్రీట్ చేయబడుతున్నారు. మీరు ముస్లిం సోదరులు తీసుకోండి, ముస్లిమ్స్లో అప్పర్ క్యాస్ట్ నుంచి కన్వర్ట్ అయినటువంటి ముస్లింలు అష్రాఫ్లు అంటారు, బీసీల నుంచి కన్వర్ట్ అయినటువంటి ముస్లింలు అజలాఫ్లు అంటారు, ఎస్సీల నుంచి కన్వర్ట్ అయిన ముస్లింలు అర్జల్ అంటారు. అలాగే సిక్కు మతం చూడండి, మోనోథిజం, దేవుడు అక్కడ మతం, అక్కడ కులాలు లేవు. సిక్కు మతంలో క్యాస్టిజం అలాగే ఉంది, క్రైస్తవంలో క్యాస్టిజం అలాగే ఉంది, ఇస్లాంలో క్యాస్టిజం అలాగే ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో క్యాస్ట్ ఇండియన్ సొసైటీ కాబట్టి మతం మారినంత మాత్రాన వీళ్ళకి ఏమీ ఆ యొక్క అన్టచబిలిటీ అనేది పోవట్లేదు కాబట్టి వారు పోరాటం చేస్తున్నారు. లెట్ దెమ్ డూ ఇట్ అంటున్నాను నేను. అది మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ కదా, వాళ్ళ ఫైటింగ్ని బట్టి, పరిస్థితులను బట్టి. ఓకేనా?